ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఎస్ఐ ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గాయత్రి కోచింగ్ సెంటర్ ఆవరణంలో శుక్రవారం బహుజన పరిరక్షణ సమితి దాసరి యోబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఖమ్మం ఎస్ఐ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన త్యాగాలను విస్మరించరాదన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ దీప్, మైనారిటీ నాయకులు దాదా, డాక్టర్ వేసుపోగు బాలు, విశ్రాంత సిటిఓ ప్రసాద్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యాపకులు బి రాజేష్, కొత్తపల్లె విజయ్ కుమార్, వి రమేష్, గౌరవ అధ్యక్షులు అల్లూరయ్య, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బడిలోకి వస్తే బడి అపవిత్రం అయిపోద్ది, ఆ బోర్డు ముట్టుకుంటే బోర్డు అపవిత్రం అవుతుంది. సో అందుకని స్కూల్లోకి వాళ్ళని రాణించేవాళ్ళు కాదు, వాళ్ళు చదువుకోకూడదు. కేవలం బానిస పనులు అంటే శవాలను తీసేయడం, శవాల్ని కాల్చడం, వీధులు శుభ్రం చేయడం, అన్ని మురికి బురద పనులు అన్నమాట. ఇంకా వేరే కాదు వాళ్ళకి. వాళ్ళని చూస్తేనే మనకు అసహ్యం కలిగించే పనులే వాళ్ళకి కేటాయించారనమాట. ఇట్లా ఉంది సామాజిక పరిస్థితి. అయితే సంచులు మీరు కూర్చున్నారు ఎప్పుడన్నా గోనె సంచుల మీద టేబుల్స్ ఉన్నాయి కదా మీ అందరికి. గోనె సంచుల మీద అంబేద్కర్ గారు కానీ, వాళ్ళ అన్న ఆనందరావు అని ఆయన కానీ, లేకపోతే మిగతా కమ్యూనిటీ పిల్లలు తప్ప, ఆ పెద్ద కులాలనే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అసలు రాకూడదు. వచ్చితే కనుక స్కూల్లో తరగతి గదిలో చివరిలో గోనె పట్టాలు వేసుకొని కూర్చోవాలి. ఇది వాళ్ళ పరిస్థితి. ఒకసారి చూడండి, మిగతా పిల్లలందరూ శుభ్రంగా చక్కగా వచ్చి ముందు కూర్చుంటే ఈ పిల్లలు ఆత్మన్యూనత భావానికి గురవుతారు కదా. చిన్నప్పుడే వివక్ష గురవుతారు. వాళ్ళు చిట్ట చివరిలో కూర్చుంటారు. ఎప్పుడైనా మాస్టర్ గారు వచ్చి ఏదైనా లెక్క చెప్పి సాల్వ్ చేయండి అంటే, అంబేద్కర్ గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ ప్రాబ్లం తీసుకున్నారంటే పిల్లలందరూ ఇక్కడ వాళ్ళు బాక్సులు పెట్టుకుంటారు. పిల్లలు లంచ్ బాక్సులు తెచ్చి పెట్టుకుంటారు. ఈ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ వర్గం పిల్లలు కానీ వచ్చి ఆ బాక్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నము అపవిత్రం అయిపోద్దని అసలు రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వచ్చి ఆ బాక్స్ తీసుకొని దూరం వెళ్ళిపోయేవాళ్ళు. స్కూల్లో మనకు షర్ట్ చిరిగిపోయే, డ్రెస్ చిరిగిపోతేనే వేరే పిల్లలందరూ మనల్ని మోక్ చేస్తారు, అదే ఎగతాలు చేస్తారని మనం చాలా ఫీల్ అవుతాం కదా, ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. వచ్చిన రంగు పడ్డ లేకపోతే గుండి పోయినా ఏదైనా మనం చాలా ఆత్మీయత గురవుతాం. అలాంటి కండిషన్స్ లో అంబేద్కర్ గారు చదువుకున్నారు. అంబేద్కర్ గారికి చిన్నప్పటి నుంచే చదువు మీద చాలా విపరీతమైనటువంటి ఆయనకి ఒక ప్యాషన్ అనమాట. బాగా చదువుకోవాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఏదైనా ఒకసారి ఉపాధ్యాయుడు ఏదైనా చెప్తే ఆయన ఏక సంతాగ్రాహి. ఒక విషయం ఎంత పెద్దదైనా ఒకసారి చెప్తే అదంతే గుర్తుండిపోయేది ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని స్కూల్లో కుండ ఉంటది కదా, అందరికి సంబంధించిన కుండలో నీళ్లు ఉంటాయి. మనకి ఇప్పుడు బబుల్స్ నీళ్ళు అప్పుడు లేవు కదా. కుండ ఉంటే ఆ కుండలో నీళ్లు తాగకూడదు, ఆ గ్లాస్ ముట్టుకోకూడదు. నీళ్లు కూడా స్కూల్లో ఉండేవి కాదు వాళ్ళకి. వాళ్ళ ఆహారం కూడా దూరం వెళ్ళి ఎక్కడో కూర్చొని తోటల్లో చెట్ల మధ్యలో వెళ్ళి తినాలి తప్ప దగ్గరికి వస్తే తినడానికి కూడా ఉండదు. అసలు తినడానికి తిండి కూడా ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళ టీచర్ అయినటువంటి అమ్మ అవకాశం లేదు. ఆడు చదువుకుంటే బడికి వస్తే బడి మైలపడిపోతుంటే అదే అపవిత్రం అయిపోతుంది. బడిలోకి వస్తే బడి